వినోద్ కుమార్ గారు నమస్కారం సార్. జ్యోతి మల్హోత్రా దేశంలో ఎక్కడ చూసినా ఇటువంటి యువత భారతదేశంలో పుట్టి భారతదేశంలో పెరిగి భారతదేశంలో తిండి తింటా ఈ దేశానికి ద్రోహం చేయాలనే ఉద్దేశంతో ఒక యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా, షీ బిలాంగ్స్ టు హర్యానా, పక్కనున్న పాకిస్తాన్ దేశానికి సమాచారాన్ని ఇవ్వటాన్ని మీరు ఎలా చూస్తారు? ఈరోజు ఇటువంటి ఏదైతే న్యూస్ మనం విన్నామో చాలా దురదృష్టకరము. జ్యోతి మల్హోత్రా అనే యూట్యూబర్ ఏదైతే పాకిస్తాన్కు స్పైయింగ్ యాక్టివిటీ చేస్తూ మన దేశానికి ద్రోహం చేసింది అని అంటే దేశం అంతా అసహించుకునే విషయాన్ని ఆవిడ చేసినట్టు తెలుస్తున్నది. ఈరోజు మన దేశంలో భారతదేశంలో ఎటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయంటే భారతదేశ యువత ఎంతో అభివృద్ధి చెందుతుందని ప్రపంచం అంతా మెచ్చుకుంటున్నప్పుడు ఇటువంటి యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయిన జ్యోతి మల్హోత్రా లాంటి వాళ్ళను మనం దూరంగా పెట్టి వాళ్ళకి బుద్ధి వచ్చేటట్టు కూడా మనం ఇటువంటి కార్యక్రమాలు చేయకుండా ఉంచాలి. దేశ భద్రత, దేశ క్షేమం చాలా ముఖ్యం. కాబట్టి ఈ చిన్న అంటే ఇది ఏమిటంటే ఇటువంటి స్పైయింగ్ విషయాలు ఏంటంటే కొంత ఆర్థిక లాభాల గురించి, స్వల్ప లాభాల గురించి దేశాన్ని అమ్ముకునే పరిస్థితికి తీసుకురావటం చాలా దురదృష్టకరం. నేడు భారతదేశం ఎంతో అభివృద్ధి చెందుతుంది. ప్రపంచానికి ఒక మార్గదర్శకంగా నిలబోయే పరిస్థితుల్లో యువత ఇటువంటి కార్యక్రమాల్లో ఎప్పటికీ ఇటువంటి విషయాల్లో ఇన్వాల్వ్ కాకుండా దేశ భద్రత, దేశ క్షేమం అన్నప్పుడు అంటే ప్రజలందరి క్షేమం ఉన్నట్టు, దేశం అంటే మట్టి కాదో దేశం అంటే మనుషులని ఎప్పుడైతే మన గురజాడ అప్పారావు గారు అయితే అన్నారో అటువంటి విషయాలలో చాలా వరకు జాగ్రత్తగా ఉండి దేశ రక్షణ ప్రధాన అంశంగా నేటి యువత ముందుకు సాగాలని, వారి యొక్క అభివృద్ధి దేశం యొక్క అభివృద్ధితో ములపడి ఉన్నది. కాబట్టి అలాంటి కార్యక్రమాలు అంటే దేశానికి ఎగనెస్ట్గా స్పైయింగ్లో వారు ఎటువంటి కార్యక్రమాలు చేయకూడదని వారికి మెసేజ్ ఇవ్వదలుచుకొని ఈ మాటలు మీతో చెప్తున్నాను. అదేవిధంగా సౌదీ లాంటి కంట్రీలో అయితే ఇట్లాంటి దేశద్రోహం చేస్తే బహిరంగ ఊరేస్తారు. అటువంటి శిక్షలు మనకి రావాలని అంటారా? అంటే ఇప్పుడు మనది సౌదీ లాంటిది ఒక థియోక్రటిక్ స్టేట్ కాదు, మనది సెక్యులర్ కంట్రీ. కాబట్టి మానవ వాల్యూస్ అనేది మనం ఏమంటే బుద్ధుడు పుట్టిన దేశం. మనం ఇప్పుడు చెడిపోయే వాళ్ళను బాగుపరిచే మన దేశంలో మనం వాళ్ళకి శిక్షించి శిరస్దండన చేయటం అనేది కాకుండా తప్పుదారిలో పోతున్నప్పుడు పక్కన ఉన్న మన వాళ్ళు అటువంటి దారి నుంచి సరి చేసే బాధ్యత కూడా ఉన్నది. కాబట్టి శిరస్దండన అనేది సౌదీ లాంటి కార్యక్రమంలో మనకు పోలేము. అదేవిధంగా చివరిగా అండి, సుమన్ టీవీ తరపున అనేక మంది లక్షలాది మంది యువతకి మీరు అందులో అజర్బైజాన్ మిగతా దేశాల్లో అనేక దేశాల్లో దౌత్యవేత్తగా పనిచేశారు. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ని ఈ కార్యక్రమాన్ని సుమన్ టీవీ చేపట్టడం మీరు ఏ విధంగా చూస్తారు? సుమన్ టీవీకి అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకనంటే ఈ ఆపరేషన్ సింధూర్ అనేది ఒక మాట వింటున్నారు కానీ అసలు ఏం జరిగింది, ఏం జరగబోతుంది, ప్రభుత్వం ఏం చేసింది, ఏం చేయాలనుకుంటుంది, దాన్ని మన దేశ రక్షణకు ప్రాణాలు అర్పించే మన సైన్యం ఎలాంటి త్యాగాలు చేస్తున్నది, అంతేకాకుండా మన డిఫెన్స్ మినిస్ట్రీ వల్లైనా ఎటువంటి చర్యలు తీసుకొని ఇటువంటి పాకిస్తాన్ను మునిగిపోయే దేశం కాబట్టి భారతదేశాన్ని కూడా ముంచాలని చూస్తున్న తరుణంలో ఆచితూచి ఎటువంటి చర్యలు తీసుకున్నారనేది ఈ మన ఆపరేషన్ సింధూర్ గురించి ఇటువంటి చర్చ జరిపించినందుకు సుమన్కు ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను.